ఫారెస్ట్ మినిస్టర్ కొండ సురేఖ గారు మీకు ఒక్కటే మాట చెప్పాలనుకుంటున్నా. గాంధారి కామారెడ్డి డిస్టిక్ లో గాంధారి మండల్లో చుట్టుపక్కల ఉన్న అడవి ప్రాంతాలు చాలా చూడడానికి చాలా అందంగా ఉంటుండే. ఈ కొండ మీద మొత్తం ఉన్న చెట్లు మొత్తం కొన్ని వేల లక్షల చెట్లు ఉన్నాయి. మొత్తం ఈ చుట్టుపక్కల ఏరియాలో మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న ట్రైబల్స్ అంతా ఇష్టం ఉన్నట్టు ట్రాక్టర్ల మీదకి ఎక్కించి రాత్రిపూట చెట్లు కొట్టేసి మొత్తం దున్నేసుకొని మొత్తం అడవిని మొత్తం ఎంకరేజ్మెంట్ చేసేసారు. వాళ్ళు మొత్తం ఇళ్ళకి రావడం వల్ల మొత్తం ఇక్కడ ఉన్న వెదర్ మొత్తం చేంజ్ అయిపోయి వర్షాలు పడడం లేదు. గాంధార్లో వర్షాలే లేవు, వర్షాలు పడతలేవు. చూడండి ఎంత విధంగా ఇట్లా మొత్తం సాఫ్ చేసేసారు. ఆ విధంగా ఉంటే చెట్లు పెరగకపోతే ఫ్యూచర్లో మన వనరులు మనం కాపాడుకోకపోతే మా పిల్లల భవిష్యత్తుకు మేము ఏమిస్తాం? అసలు ఏం లేకుండా అయిపోతుంది మొత్తం. ఇది ఒకటే, ఇది 1% కూడా కాదు, 0.5% ఇది. ఈ కొండ దాటిన తర్వాత మొత్తం ఎంకరేజ్మెంటే, అస్సలు ఏం ఉంచుతలేరు, మొత్తం నాశనం పట్టిస్తారు. రాత్రిపూట చెట్లు కొడతారు. గాంధారి అటవీ శాఖ డిపార్ట్మెంట్ చాలా గట్టిగా కష్టపడ్డారు. వాళ్ళు ఒకవేళ క్వశ్చన్ చేస్తే వాళ్ళని రాళ్లతో కొట్టడం కానీ వాళ్ళని కట్టెలతో కొట్టడం కానీ ఇలా ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. వాళ్ళు అయినా కూడా ట్రాక్టర్లు గుంజుకొచ్చి అటవీ శాఖలో పెట్టేసారు. విధంగా ఎవరు వాళ్ళని బయటకు తీసుకొస్తారో నాకు తెలుస్తలేదు. అయినా కూడా ఇది ఆగుతలేదు, దీనికి అంతం లేకుండా అయిపోయింది. ఒకవేళ మీరు ఎవరినైనా తాండల వాళ్ళకి పోయి అడిగిర్రు అనుకో, మీరు ఎంతగానో తీసుకుర్రంటే మేము 30 ఎకరాలు దున్నుకున్నా, 40 ఎకరాలు దున్నుకున్నా, 50 ఎకరాలు దున్నుకున్నా అంటాడు ఒక్కొక్కడు. ఏడికెళ్ళి ఎట్లా మేము గాంధారి ప్రజలు ఎట్లా బతకాలి? గాంధారి ప్రజలకు మస్తు కష్టం అవుతుంది. ఎవరు ఏం చేయలేకుండా ఉండిపోతున్నారు. మాకు మా వనరులు కంపల్సరీ అవసరం. మా వనరుల నుంచి మేము పోగొట్టుకుంటే మాకు ఇది లేకపోతే మా ఫ్యూచర్ జనరేషన్స్ ఎట్లా బతుకుతాయి? మొత్తం నాశనం అయిపోయింది గాంధారి. తెలంగాణ ప్రజలు ఆలోచించి కంపల్సరీ ఈ వీడియో అందరు చూసేటట్టుగా షేర్ చేయండి. ప్రకృతి మీద మీకు 1% ఇష్టం ఉన్న దీన్ని కంపల్సరీ పెద్దోళ్ళ దృష్టికి తీసుకుపోవాలి.